పాకిస్తాన్ సైనికులు ఉగ్రమూకల మాదిరిగా సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని భారత సరిహద్దు గ్రామాలపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారు. పాక్ దళాలు కాల్పుల విరమణ ఉల్లంఘన చేస్తూ ఉగ్రవాదుల రక్షణ, భద్రతే లక్ష్యంగా చాటి చెప్పే దుస్సాహసం చేస్తున్నాయి. చరిత్రలో మరోసారి పాకిస్తాన్ ప్రభుత్వం తప్పిదానికి పాల్పడింది. భారత్లో అనవసరంగా అలజడులు సృష్టించి పాకిస్తాన్లో సాధారణ పౌరుల ప్రాణాలను ఫణంగా పెడుతోంది. సామాన్య పౌరుల ప్రాణాల కంటే కూడా ఉగ్రవాదుల సంరక్షణకే సమున్నతమైన ప్రాధాన్యం ఇవ్వడమే కాదు, భద్రత కల్పిస్తున్నది అనే ముష్కర సంస్కృతికి బరితెగించింది. ప్రపంచంలో పొరుగు దేశాలే కాదు, పాకిస్తాన్లో సామాన్య పౌరుడి నుంచి పార్లమెంటులో ప్రతినిధుల వరకు కూడా ఇదే ఆవేదన. పాలకులపై ఏహ్య భావంతో పాకిస్తాన్ పౌరుల గుండె చప్పుడు ఇది. పాలకులు ఎందుకు పౌరులను బలి చేస్తున్నారని రగిలిపోతున్నారు. ప్రశాంతంగా ఉన్న ఇళ్లను శిథిల నగరాలుగా మారుస్తున్నారని ప్రభుత్వంపై తీవ్ర ఆక్రోశంతో శోకాలు పెడుతున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. సైరన్లు మోగుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై ర్యాకెట్లు, డ్రోన్లు వర్షం కురిపిస్తోంది. భారత్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని సమర్థవంతంగా, సంపూర్ణంగా అడ్డుకుంటున్నాయి. పఠాన్కోట్, జంబూ నగరం, ఉదంపూర్లో 3 పాక్ డ్రోన్లను భారత్ గగనతలం రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. జమ్మూ యూనివర్సిటీ వద్ద 2 డ్రోన్లను కూల్చివేశాయి. అలాగే సత్వారీలోని జమ్మూ విమానాశ్రయం సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి విచక్షణారహితంగా పాక్ సైనికులు భారత సరిహద్దు గ్రామాలపై విరుచుకుపడుతున్నారు. పాక్ 8 క్షిపణులు దాడులు చేసింది. వాటిని భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ నిర్వహించిన దాడులపై భారత్ కీలక ప్రకటన చేసింది. 4 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాలను టార్గెట్ చేసి పాకిస్తాన్ దాడులు చేసిందని చెప్పింది. ఇందుకోసం పాకిస్తాన్ 500 చిన్న డ్రోన్లను ఉపయోగించిందని పేర్కొంది. 200 నిమిషాల పాటు ఈ దాడులు కొనసాగాయి. 4 రాష్ట్రాల్లోని 24 ప్రాంతాలను టార్గెట్ చేసిన పాకిస్తాన్ మొత్తంగా 3 గంటల 20 నిమిషాల పాటు దాడి చేసిందని తెలిపింది. పాక్ టార్గెట్ చేసిన ప్రాంతాల్లో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఉన్నాయి. అయితే పాక్ అన్ని డ్రోన్లను పూర్తిగా ధ్వంసం చేశామని భారత్ పేర్కొంది. పాకిస్తాన్ సాయుధ దళాలు 2025 మే 8, 9 తేదీల మధ్య రాత్రి మొత్తం పశ్చిమ సరిహద్దు వెంబడి డ్రోన్లు, ఇతర ఆయుధ సామగ్రిని ఉపయోగించి అనేక దాడులను ప్రారంభించాయి. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి పాక్ దళాలు అనేక కాల్పులు విరమణ ఉల్లంఘనలు చేశాయి. ఈ డ్రోన్ దాడులన్నింటినీ సమర్థవంతంగా తిప్పికొట్టామని, అటు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు తగిన సమాధానం ఇచ్చామని అధికారికంగా ప్రకటించింది భారత్. భారతదేశ సైన్యం దేశ సార్వభౌమత్వాన్ని, దేశ ప్రాదేశిక సమగ్రతను కాపాడడానికి కట్టుబడి ఉందని, అన్ని దుర్మార్గపు కుట్రలకు తుత్తునీయలు చేస్తామని కూడా తేల్చి చెప్పింది. సామాన్య పౌరులే టార్గెట్గా పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్లోని ఉరి సెక్టార్లో ఆర్టిలరీ దాడులకు తెగబడుతోంది. ఈ దాడుల్లో తాజాగా 45 ఏళ్ల మహిళ నర్గిస్ బాను మరణించగా ఆమె 2 బంధువులు తీవ్రంగా గాయాల పాలయ్యారు. పాక్ ఆర్టిలరీ షెల్ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని తాకడంతో ఈ ఘోరం జరిగింది. పాక్ దాడుల నుంచి తప్పించుకునేందుకు ఆ కుటుంబం ఓ స్కార్పియో కారును సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తమ స్వగ్రామం రాజర్వానీకి 3 కిలోమీటర్ల దూరం ఉండగా పాక్ భారీ ఎత్తున ఆర్టిలరీ షెల్లుకు దిగిందని బాధితులు తెలిపారు. పాక్ దాడులకు ధీటుగా బదిలిచ్చామని ఆర్మీ అధికారులు చెప్పారు. పాక్ తాజా ఆర్టిలరీ దాడిలో సామాన్య పౌరులు మరణించడం ఇదే తొలిసారి. గురువారం రాత్రి నుంచి పాకిస్తాన్ షెల్లింగ్కు దిగుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. కాల్పులకు కాసేపు విరామం ఇచ్చిన శుక్రవారం ఉదయం కూడా ఆర్టిలరీ దాడులు కొనసాగాయని చెబుతున్నారు. కొమాల్కోట్, బొనియార్, గెంజల్, మొహారా వంటి సరిహద్దు ప్రాంతాల్లో పాక్ భారీ ఎత్తున పౌరుల నివాసాలే టార్గెట్గా ఆర్టిలరీ దాడులకు దిగింది. అనేక ఇళ్లకు నష్టం జరిగింది. జమ్మూ కాశ్మీర్ రక్షణ మౌలిక వస్తువులు ఉన్న ప్రాంతాలు, గగనతలంలోకి డ్రోన్లు, మిసైల్స్ చొరబడినట్టు వార్తలు రావడంతో స్థానిక అధికారులు అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. పాక్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో విద్యా సంస్థలను శని, ఆదివారాల్లో మూసివేయనున్నట్లు ప్రకటించారు.
сопровождаю третьим каналом маловысотное. По третьему каналу цель уничтожить. वीडियो बनाओ जल्दी जा तो मुच ಮಾಡ್ದು ಮೂರ್ತಂತ ವಾಸ್ತುಂತ ಆಯ್ತು ಈ ದೇಮಾಸ್ತಂತ ವಜಲಿ ಸಂಗತ್ ಖುದಾಯಿ ಕಸಮ ప్రతి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని మంత్రి కందుల దుర్గేష్ యువతకు భరోసానిచ్చారు. నిడదవోలులోని స్థానిక వెలగపూడి దుర్గాంబ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వికాస జేకేసీ సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నేడు నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు దాదాపు 42 కంపెనీలు హాజరయ్యాయని, ఆ కంపెనీల్లో 2000కు పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న జాబ్ మేళాలో ఐటీ రంగానికి చెందిన కంపెనీలు అధికంగా వచ్చాయని, తదుపరి విడతలో జరిగే జాబ్ మేళాలో టూరిజం, అత్యధిక రంగాలకు సంబంధించిన కంపెనీలను ఆహ్వానిస్తున్నామన్నారు. ఇప్పుడు హోటల్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చదివిన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఈ మధ్యకాలంలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ టూరిజం కోర్సులు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. యువత వద్దకే ఉద్యోగాలు తెచ్చేందుకు జిల్లా పరిధిలో వికాస సంస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సహకారంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాయన్నారు. మెగా జాబ్ మేళాలు యువతకు సువర్ణ అవకాశంగా అభివర్ణించారు. పీఎం, సీఎం, డిప్యూటీ సీఎంలు యువతకు ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 16,000కు పైగా పోస్టులతో మెగా డిఎస్సీని ప్రకటించామని గుర్తు చేశారు. 5 ఏళ్లలో రాష్ట్రంలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాల కల్పన కోసం 5గురు మంత్రులతో కలిపిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. జాబ్ మేళాకు హాజరైన వారిలో ఎవరికైనా ఉద్యోగం దొరకకపోతే నిరాశ చెందవద్దని, రాబోయే రోజుల్లో నైపుణ్యం పెంచే విధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అంశంపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ వహించారని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త తయారవ్వాలని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆశలు పెట్టి ఓట్లు దండుకున్నారన్నారు. కానీ 5 ఏళ్ల కాలంలో ఈ తరహా కార్యక్రమాలు చేపట్టలేదని విమర్శించారు. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పేందుకు, తద్వారా ఉద్యోగాల సాధనకు యువత కోసం ఆన్గోయింగ్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వికాస సంస్థను కోరానని, అందుకు వారు టీసీఎస్, కాగ్నిసెట్ లాంటి మల్టీనేషనల్ కంపెనీలతో చర్చించి శిక్షణ ఇచ్చేవారిని తీసుకువస్తామని అన్నారు. శిక్షణా కార్యక్రమం కోసం తాము వసతి సౌకర్యం కల్పిస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. నిరుద్యోగ యువత భవిష్యత్ నిర్మాణంలో, జీవితంలో స్థిరపడేందుకు తాము వెన్నంటి ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. అవకాశాలు అందిపుచ్చుకునేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధమేనని భరోసానిచ్చారు. రాజకీయ నాయకత్వం అనేది యువతను సరైన మార్గంలో పెట్టేందుకు ప్రేరేపిస్తుందన్నారు. ఈ క్రమంలో యువత ఉద్యోగంతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. అందుకు ఉదాహరణ సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పరిపాలన సాగిస్తున్న తీరును వివరించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న జాబ్ మేళాలో అన్ని రకాల విద్యార్హతలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు. ప్రత్యేకించి ఐటీ, ఐటీఎస్, ఫార్మా, మార్కెటింగ్, టెక్నికల్, నిర్మాణ రంగానికి సంబంధించిన అంశాల్లో ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉన్నట్లు వక్తలు తెలిపారు. మంత్రి కందుల దుర్గేష్ పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో ఎంపికైన విద్యార్థులందరికీ మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేస్తామని పేర్కొన్నారు. 1989లో ఏర్పాటు చేసిన వికాస ద్వారా ఇప్పటి వరకు దాదాపు 2 లక్షలకు పైగా ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించామని వివరించారు. ఇటీవలే తమకు కూటమి ప్రభుత్వం ద్వారా బెస్ట్ ఎంప్లాయ్మెంట్ అవార్డు అందించారు. కేంద్ర ప్రభుత్వం నుండి స్కోచ్, గోల్డెన్, ప్లాటినం తదితర అవార్డులు దక్కాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్యం పెంచే శిక్షణ కార్యక్రమాలను సైతం అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల కాలంలో 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. ఇక్కడతో అయిపోయిందని కాదు, రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు పెట్టి ఎవరైతే ఫ్రెష్గా బయటకు వచ్చేటువంటి స్టూడెంట్స్ ఉంటారో, లేకపోతే ఇప్పటికీ ఉద్యోగాల అన్వేషణలో ఉన్నవారు ఉంటారో వారందరికీ కూడా ఉద్యోగాల కల్పన చేయడమే ధ్యేయంగా ప్రభుత్వం నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేటువంటి మాట ఏదైతే ఉందో దాని మీద మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు. దీని మీద రాబోయే రోజుల్లో ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యోగం వచ్చే విధంగా, దాంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్తున్నది ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారవ్వాలని, ఒక పారిశ్రామికవేత్త, చిన్న స్థాయిలోనే ఎంఎస్ఎంఈ అంటారు కదా, ఆ ప్రకారం చిన్న చిన్న సంస్థలతో ప్రారంభించి పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వీలుగా ప్రతి ఇంటికి ఒక మహిళను తయారు చేయాలనేటువంటి ఆలోచన కూడా. మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, వికాస పీడీ కె లచ్చారావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జీవిడి మురళి, మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు, ఎస్వీఆర్కే బాలుర కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జ్యోతి, డిఎస్డి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రుద్ర, కూటమి నాయకులు పి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, ఈ వ్యక్తులను అందరినీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, అలాగే ఈవేళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇంచేతంటే ఉన్న విద్యా వ్యవస్థని ప్రభుత్వ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ అన్ని చోట్ల సిస్టమ్స్ ఇంప్రూవైజ్ అయ్యేలాగా, స్టాండర్డైజ్ అయ్యేలాగా ఆలోచన చేసేటటువంటి వ్యక్తులు. రాజమండ్రి జాంపేట లూథరన్ ఎయిడెడ్ హైస్కూల్లో డైనింగ్ హాల్ నిర్మాణానికి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు శంకుస్థాపన చేశారు. రాజమండ్రి జాంపేట లూథరన్ ఎయిడెడ్ స్కూల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రముఖ వ్యాపారవేత్త కొమ్మన శ్రీనివాస్ విద్యార్థులకు భోజనశాల నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణ పనులకు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడారు. 1945వ సంవత్సరంలో మిషనరీల ద్వారా స్థాపించబడిన గణతంత్ర కలిగిన స్కూల్ను సందర్శించడం తన పూర్వజన్మ సుకృతంగా పేర్కొన్నారు. డైనింగ్ హాల్ నిర్మిస్తున్న దాత శ్రీనివాస్ కుటుంబాన్ని ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ ఎం అంజయ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఎన్ మేరీ పెరాల్సా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాసు నవీన్ కుమార్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు సల్మన్ జయరాజ్, పొచ్చల రామకృష్ణ, షేక్ చాన్ బాషా, బల్లా జీవన్, రెవరెండ్ సాల్మన్ రాజ్, పాఠశాల సెక్రటరీ టి మార్టిన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో సర్వమత ప్రార్థనలు చేశారు. కొంచెం కూడా ఫీజులు లేవు, అలాగే భోజనం ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఫ్రీ. ఇంతలా ఉన్నాయంటే కొంతమంది వదానీయులు, ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి ఆదరిస్తేనే తప్ప ఈ స్కూల్ డెవలప్ కాదు. కానీ వాళ్ళందరూ ఆదరిస్తున్నారు కాబట్టే ఈ స్కూలు దినదినాభివృద్ధి చెందుతుంది. ఇది ఇంకా కాలేజీ లెవెల్ వరకు వస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. త్వరలోనే కాలేజీ లెవెల్కి. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ డిమాండ్ చేశారు. మే 7వ తేదీ అర్ధరాత్రి త్రివిధ దళాల ఆధ్వర్యంలో భారత సైనికులు పాక్ ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ నిర్వహించి సుమారు 100 మంది ఉగ్రవాదులను అంతం చేయడాన్ని సిపిఐ అభినందిస్తుందని జాతీయ సిపిఐ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ పేర్కొన్నారు.
స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 22వ తేదీన 26 మంది అమాయక పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి జరిపినటువంటి హేయమైన చర్యకి ధీటుగా భారత ప్రభుత్వం మిలిటరీ ద్వారా ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం దేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కేవలం ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే జరిగిందని, ఏ విధమైన ఎటువంటి పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద కానీ పౌరుల మీద కానీ జరగలేదని పేర్కొన్నారు. యుద్ధం అనేది ఎప్పటికీ మంచిది కాదని, యుద్ధం జరిగితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, అమాయక ప్రజల ప్రాణ నష్టం జరుగుతుందని, చరిత్రలో యుద్ధాలు జరిగిన తరువాత ఆ దేశం కోలుకున్నట్టు ఎక్కడా లేదని ఆమె అన్నారు. అప్పుల భారాలని ప్రజల మీదే పడతాయని, అలా కాకుండా విభజన హామీల్లో భాగంగా రాజధాని నిర్మాణానికి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆమె తెలిపారు. పోలవరం నిర్వాసితుల సమస్యను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాలయాపన చేస్తున్నారని, నిధుల కొరత వెంటాడుతుందని చెప్తున్నారు. గతంలో రాష్ట్రం అప్పుల విషయం తెలిసి అలవికాని హామీలు ఇచ్చి ఇప్పుడు ఈ రకంగా మాట్లాడడం రాజకీయ అనుభవం కలిగిన నేతలకు తగదని ఆమె అన్నారు. దండకారణ్యం ప్రాంతంలో జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ వెంటనే నిలిపివేయాలని, అమాయక ఆదివాసుల మావోయిస్టుల అణచివేత పేరుతో అక్కడ ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి మారణ హోమం పట్ల ఆందోళన వెళ్లబుచ్చారు. మావోయిస్టు సమస్యను రాజకీయ సమస్యగా గుర్తించి పరిష్కరించాలని, ప్రభుత్వం ఆ వైపుగా చర్యలు తీసుకుని తక్షణమే ఈ ఆపరేషన్ ఆపివేయాలని ఆమె అన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, సహాయ కార్యదర్శి కొండ్రపు రాంబాబు, రేఖా భాస్కర్రావు, కార్యవర్గ సభ్యులు వి కొండలరావు, పి లావణ్య, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. కరెంటు బిల్లుకి ఇప్పుడేదో మీరు వసూలు చేస్తానంటే ఇది మాత్రము కరెక్ట్ కాదు. అందుకని విద్యుత్ ఛార్జీల మీద పునరాలోచన చేయాలి. సెకీ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. ఈ సెకీ ఒప్పందాన్ని కానీ రద్దు చేసుకోకపోతే ఈ విద్యుత్ ఛార్జీలు ఈ రకంగానే కానీ కొనసాగేటట్లయితే ఈ రాష్ట్ర ప్రజల మీద మరో 1,30,000 కోట్ల రూపాయలు కేవలం విద్యుత్ మీద రాబోయే కాలంలో 1,30,000 కోట్ల రూపాయలు భారం పడబోతా ఉంది. కాబట్టి ప్రభుత్వం వీటి మీద ఖచ్చితంగా పునరాలోచన చేయాలని చెప్పేసి ఎన్నికలు సంవత్సరం పూర్తయ్యే సంవత్సరం అంటే ఎన్నికలు పూర్తయ్యే సంవత్సర కాలం దగ్గరికి వస్తుంది. సంవత్సర కాలంలో ప్రజలు ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చట్లేదు. దాంట్లో ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్యల మీద రాజమండ్రిలో 4,000 పైగా జనంతో సమీకరణ పెద్ద ఎత్తున కార్యక్రమం చేశాం. మీరందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేశారు. యుద్ధ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై రాజమండ్రిలో మాక్ డ్రిల్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ సూచనలను అనుసరించి జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ డి సుబ్బరాజు, ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్ కింగ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, సిపిఓ ఎల్ అప్పలకొండ, డిఐపిఆర్ఓ సిహెచ్ శ్రీనివాస్, ఏఆర్ఎండ్ఎస్పీ ఆర్ రవికుమార్, రాష్ట్ర సమాచార కేంద్ర ఇన్ఛార్జి సహాయ సంచాలకులు ఎం లక్ష్మణాచార్యులు, సహాయ ఫైర్ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ పాపారావు, డిఎస్పీ, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, ఇతర బృందాలు సభ్యులు పాల్గొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న క్షతగాత్రులను తరలింపు, తాత్కాలిక ఆరోగ్య కేంద్రాలకు తరలింపు, ప్రాథమిక చికిత్స, సిపిఆర్ ద్వారా ప్రాణాపాయ స్థితి నుంచి రక్షణా చర్యలు, తీసుకోవలసిన చర్యలను, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం, తగిన సహకారం అందించడంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించడం జరిగింది. ఉగ్రమూకల దాడుల నేపథ్యంలో స్వీయ రక్షణా చర్యలు, ఇతర సహాయక చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రజల భాగస్వామ్యం కావాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా నగరంలోని వార్డు సచివాలయాల పరిధిలో దశల వారీగా మాక్ డ్రిల్ నిర్వహిస్తామన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ అనుకోని రీతిలో జరిగే ప్రమాదాలు, ఉగ్ర దాడుల్ని ధీటుగా ఎదుర్కోవాలని అధికారులను సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రజలు కూడా మాక్ డ్రిల్ను ఏదో ఒక ప్రదర్శనలా కాకుండా ప్రత్యక్షంగా ఇటువంటి ఘటనల సమయంలో ఏ విధంగా స్వచ్ఛందంగా ముందుకు రావాలి అనే అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే విన్యాసం వీక్షకులను ఆకట్టుకుంది. యుద్ధ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్వీయ రక్షణ ఎలా పొందాలి, ఇతరులను ఎలా రక్షించాలి తదితర అంశాలపై అగ్నిమాపక, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు, లేనప్పుడు ఏ సందర్భంలో ఏ విధంగా స్పందన ఉండాలో వివరిస్తూ అటువంటి మాస్ హెచ్చరిక చేస్తూ సైరన్,
ఆల్మరింగ్ మ్రోగించడం జరుగుతుందన్నారు. వివిధ రకాల సైరన్ ఆల్మరింగ్ మ్రోగించడం వలన ఏ ఆల్మరింగ్కు ఏ విధంగా స్పందించాలో కూడా పోలీసు అధికారులు, ఫైర్ అధికారులు సూచించారు. మినిస్ట్రీ ఫర్ హోమ్ అఫైర్స్ అలాగే స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు మన రాజమండ్రిలో అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నానికి మనం కేటగిరీ 2 కింద ఇవ్వడం జరిగింది. మనం విశాఖపట్నం దగ్గరలో ఉన్నాం కాబట్టి మనం కూడా అలర్ట్గా ఉండాలని, హై అలర్ట్ ఉండాలనే ఉద్దేశంతో హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ హోమ్ అఫైర్స్ వారి ఇచ్చిన ఆదేశాల మేరకు మనం అన్నీ కూడా మాక్ డ్రిల్ చేయడం జరిగింది. అలాగే పొద్దున అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మనం పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు ఇక్కడ మాక్ డ్రిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా, రాజమండ్రి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ఏనాడైనా ఎప్పుడైనా కూడా మనకు ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు రావచ్చు అనే ఉద్దేశంతో మన జిల్లాలో అక్కడక్కడ ఎయిర్పోర్టును, తర్వాత కొన్ని ఇండస్ట్రీస్ ప్రాంతంలోనూ అన్ని చోట్ల కూడా ఇలాంటి మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా అలర్ట్ ఉండాలని భావిస్తున్నాం. దేశానికి, మన ఆర్మీకి, మన బలగాలకి అందరికీ కూడా మనం నైతిక మద్దతు ఇచ్చి మన ఫ్యామిలీస్, కుటుంబాలకి కావాల్సిన రేషను, అలాగే కావాల్సిన మెడిసిన్ అవి ఎమర్జెన్సీలో మనకు దొరకకపోవచ్చు కాబట్టి స్టోర్ చేసుకోవాలి. ఒక ఇనీషియల్గా 3 days, అలాగే తర్వాత 7 days అవసరాన్ని బట్టి మీకు వస్తుంది మెసేజ్. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు రెడ్ క్రాస్ దినము. అది మార్నింగు రెడ్ క్రాస్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇది ఒక పండగలా జరుపుకొని ఎవరికైనా క్యాజువాలిటీ ఉంటే వాళ్ళు రక్తదానం చేయడం కానీ లేదా వాలంటీర్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన కాల్పుల్లో సత్యసాయి జిల్లాకు చెందిన వీర జవాన్ ప్రాణాలు కోల్పోయారు. పాక్ కాల్పుల్లో గోరంట్ల మండలం తల్లితండాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందాడు. యుద్ధభూమిలో మరణించిన మురళీ నాయక్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ తెలుగు జవాన్ వీర మరణం పొందాడు. శ్రీ సత్యసాయి జిల్లా గోరింట్ల మండలం కల్లితాండ పంచాయతీకి చెందిన మురళీ నాయక్ యుద్ధ భూమిలో కన్నుమూశాడు. మురళీ నాయక్ మరణంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయిలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ వీర జవాన్ ఈ దంపతుల ఏకైక సంతానం కావడం గమనార్హం. భారత్ పాకిస్తాన్ యుద్ధ భూమిలో వీర మరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. దేశ రక్షణలో పెనుగొండ నియోజకవర్గం గోరింట్ల మండలం కల్లితాండాకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయ్, శ్రీరామ్ నాయకులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన మురళీ త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వీర జవాన్ మురళీ తల్లిదండ్రులు ఆవేదన తీర్చలేనిదని, వారు ధైర్యంగా ఉండాలని కోరుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. ఆపరేషన్ సింధూర్లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరిచిపోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శత్రుమూకలతో పోరాడి మరణించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై సమరభూమిలో అమరులయ్యారన్నారు. ఈ వీరుడి తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరామ్ నాయక్ ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న మురళీ నాయక్ మన దేశం కోసం ప్రాణాలర్పించారు. అమర వీరుడు, యుద్ధ వీరుడు, 5 మంది పాక్ సైనికులను మట్టుబెట్టి వీర మరణం పొందిన మురళీ నాయక్ తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు, బోరున విలపిస్తున్నారు. జవాన్ పార్థివ దేహాన్ని రేపు గ్రామానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. సైనికుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
రాజమండ్రి దేవి చౌక్ సెంటర్ శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం సాంప్రదాయ పద్ధతులు నిర్వహించారు. దేవి చౌక్లోని ఉమా బసవలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉమా బసవలింగేశ్వర స్వామివారికి రజత అలంకారం చేశారు. ఈ కళ్యాణ మహోత్సవంలో స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. ఆలయ అర్చకులు వీరమణికంట ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ నాగళ్ల రాజేంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ డైరెక్టర్లు ఆదిమూలం రామకృష్ణ, అడబాలరాజు, సంగీత వీరబాబు, బత్తుల దుర్గా, వీరవెంకట సత్యమల్లికార్జునరావు, దేవీ చౌక్ వర్తక సంఘ అధ్యక్షులు పామల్ల సత్యనారాయణ, ఆలయ కార్యనిర్వహణాధికారి, కమిటీ సభ్యులు, దేవీ చౌక్ ఉత్సవ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఈ కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. రాజమండ్రి దేవి చౌక్ శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పుష్కర్ కమిటీ ప్రతినిధులు సరస్వతి నది పుష్కర్ మేళా, బద్రీనాథ్ యాత్రికులకు నిత్యావసరాలు పంపించారు. రాజమండ్రి దేవీ చౌక్ శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండప పుష్కర కమిటీ ఆధ్వర్యంలో సరస్వతి నది పుష్కర మేళా సందర్భంగా శ్రీదేవి ఆర్యవైశ్య కమిటీ సభ్యులు నిర్వహిస్తున్న ఉచిత అన్నదాన కార్యక్రమానికి నిత్యావసర వస్తువులను, వంట సామగ్రిని లారీలో సరస్వతి నది పుష్కరాలకు పంపించారు. బద్రీనాథ్ వద్ద యాత్రికులకు ఉచిత ఆహారాన్ని అందిస్తున్నామని కమిటీ వారు తెలియజేశారు. అలాగే పంజాబ్, సింధ్ షేక్వా ధర్మశాల, బస్టాండ్ వద్ద, హాస్పిటల్ రోడ్ వద్ద యాత్రికులకు అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీదేవి ఆర్యవైశ్య కళ్యాణ మండపం పుష్కర్ కమిటీ చైర్మన్ గంటుపల్లి సత్యనారాయణ, ప్రెసిడెంట్ నోకల సూర్యనారాయణ, కనచెల్ల గుప్తా, జల్లు వరప్రసాద్, ఓలేటి రామసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఇన్నిస్పేట శ్రీ గోగులమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రిలోని ఇన్స్పేట గోగులమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి 34వ వార్షికోత్సవం సందర్భంగా పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సమ్మెట్ల చంద్రశేఖర్, ఐసెట్టి రమణ, చిత్తా బాబురావు, సొరపల్లి మురళి, వడుగు గోగురాజు, సొరపల్లి కిషోర్, కారళి సత్యబాబు, సంగడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఆర్యపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్యాపురం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యనారాయణ స్వామివారి తయాహ్నిగ దీక్ష, దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ వేద పండితులు అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రమా సత్యనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీ లలితా కళా నృత్య నికేతన్ చిన్నారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. మాజీ జడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, లక్ష్మీదేవి, గార్లపాటి సూర్యనారాయణ, లక్ష్మీ నాగవెంకట రత్నమాల, శ్రీనివాస్, ధనుష్, మేనవల్లి కృష్ణమోహన్, వెంకటలక్ష్మి, బాల శ్రీనివాస్ ప్రసాద్, అరుణ, అరవ వెంకటేశ్వర్లు, నాగేశ్వరి దంపతుల చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి.
శేషేసిన సమాప్తం. నమస్కారం.